యావరేజ్ భయ్యా, యావరేజ్ యావరేజ్. సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ కాదు, స్టోరీ బాగుంది, కథ బాగుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. 100% సూపర్ హిట్. విజయ్ దేవరకొండకు మళ్ళీ హిట్. ఏమవుతుంది, అందరూ వచ్చి సినిమా చూడండి. అరే అమిత్, ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి, వచ్చి సినిమా చూడు. మస్తు రాజా. ఫ్యామిలీ పరంగా అందరూ చూడాల్సిన సినిమా, బాగుంది, చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది, చూడదగిన సినిమా, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ చాలా బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. తోనే చూడవచ్చు, సూపర్ బాగుంది. రివ్యూ ఇవ్వాలా ఏంటి? సినిమా మాత్రం చాలా బాగుందన్న. అర్థం కాలేదు. ఐరన్ మంచాలా ఏంటి? అవసరం బ్లాక్ బస్టర్ కొట్టాలా ఏంటి? కొట్టేసాడు ఆల్రెడీ సినిమాతో. సినిమా మాత్రం చాలా బాగుంది. విజయ్ పర్ఫార్మెన్స్ మాత్రం కొత్తగా అనిపించింది. లుక్ కూడా చాలా బాగుంది. అంటే లైగర్ పాత సినిమాలతో లుక్ కంపారిజన్ డిఫరెంట్గా అనిపించింది. యాజ్ వెల్ as ఏంటంటే లైక్ ఒక ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంది సినిమా. సమ్మర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుందన్న. అండ్ మృణాల్ ఇంకా విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సినిమా డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఫైనల్గా హ్యాపీ బర్త్డే రష్మిక, నీ గిఫ్ట్ ఇచ్చేసాడు విజయ్ అన్న. ఫైనల్గా ఐరన్ మంచాలా ఏంటి? ఎక్సలెంట్ ఉంది. ది రియల్ ఫ్యామిలీ మూవీ. విజయ్ దేవరకొండ యాక్షన్, మన మృణాల్ ఠాకూర్ యాక్షన్ అదిరిపోయింది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉందో అక్కడ నుంచి ఆ జనరేషన్ మార్చే మనిషి ఎంత ఎంత ఇదిగా ఉంటాడు, ఎంత గట్టిగా పనిచేస్తాడో అని ప్రూవ్ చేశాడు. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్ మూవీ. బాగుంది బాగుంది. అన్న రాడు, అన్నయ్య పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏదో రాశారు కదా 70mm, అదే పెట్టారు. ఐరనే వంచాలి కాదు, రాడ్డే పెట్టాలి ఏంటని అనాలి. అంటే మూవీ లైక్ రొటీన్, పాటలు రీమిక్స్ ఏం లేదు కానీ మూవీ అయితే బోరింగ్ మూవీ అన్న. స్టోరీ అయితే నాకు తెలిసి అది మనది అదే తొలి ప్రేమ ఉంది కదా వరుణ్ తేజ్ గారి, సెకండ్ హాఫ్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలా దిగిపోయినట్టు ఉంటుంది. ఏంటో ఇదైతే పరశురామ్ గారి మూవీ అయితే కదా, నేను ఆయన గురించి వచ్చాను. ఫ్యామిలీస్కి అసలు ఎక్కదన్న. ఈయన ఎవరో అన్నట్టు విజయ్ దేవరకొండ గారు కూడా లాస్ట్లో క్లైమాక్స్లో కిస్ ఉంటుందంటే ఆ సినిమా ఓకే అన్నట్టుంది. నాకైతే లైగర్ ఇక్కడే చూశాను, ఖుషి ఇక్కడే చూశాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. నా స్ట్రీక్ అయితే బద్దలవ్వలేదు, అతని స్ట్రీక్ బద్దలవ్వలేదు. కానీ మృణాల్ ఠాకూర్ గారికి అయితే పడింది ఫ్లాప్ పడినట్టు. మృణాల్ గారిది లైక్ ఆబ్వియస్లీ తెలిసింది, ఆయన తనైతే సెంటిమెంటల్లో చాలా చింపి పడేస్తుందని. బట్ సీరియల్ మూవీ అన్న ఇదైతే. ఇంక ఇంట్లో కూర్చొని ఆ 3 సీరియల్ ఉంటాయి కదా, అవి చూసుకోవడం బెటర్. ఆ సినిమా అయితే చాలా పేలుగా ఉంది, అసలు ఏం లేదు. బీజిఎం గోపి సుందర్ గారు, ఇట్స్ గుడ్, బాగుంది. కానీ బట్ మూవీ అయితే పేల్. అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏ ఉండదన్న సినిమా. ఇంకా కూర్చొని అలా చూసుకొని ఏదో చూసుకోవడానికి ఉంటుంది అంతే సినిమా అయితే. లేదు బాగుంది, సూపర్ ఉంది మూవీ, సూపర్ ఉంది.